మంచిది. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లరా, ప్రభు పేరిట మీ అందరికీ శుభములు సమాధానం కలుగునుగాక. ఈ రాత్రిలో ప్రభు సన్నిధికి వచ్చిన మీ అందరూ సమృద్ధి దీవెనలు కలుగునుగాక. దేవుని వాక్య భాగంలో మనం ధ్యానిస్తున్నప్పుడంట దేవుని వాక్యం ఉంటుంది. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయదు. దేవుడు నాకు చెవి యొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయదును. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నా ఆపత్కాలమందు నేను ప్రభువుని వెదికెత్తిని, రాత్రివేళ నా చేయి వెనుక తీయకుండా చాపబడి ఉన్నది, నా ప్రాణం ఓదార్పు పొందనోళ్ళకై ఉన్నది. ఆపత్కాలంలో మనలను కాపాడేటువంటి మహాదేవుడని లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం. ఆయన మార్గము పరిశుద్ధమైందంట. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడో ఉన్నాడు. మహాదేవుడట. ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు నీవేనంటున్నాడు. జనములలో నీ శక్తిని ప్రత్యక్షపరుచుకొని నీ బాహుబలం వలన యాకోబు యోసేపుల సంతతిని నీ ప్రజలను నీవు విమోచించావని లేఖనాల ద్వారా చూస్తున్నాడు. అంతటి మహాదేవుడంట. కాబట్టి ఆపత్కాలములో ఆయన ఆదుకొనగల సహాయకుడని లేఖనం, నమ్ముకొనదగిన సహాయకుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆపదలు సంభవించినది నాన్న మనం అధైర్యపడకుండా, కృంగిపోకుండా దేవుని సన్నిధికి రావాలని, నీవు నమ్మిన దేవుడు మహాదేవుడని, ఆశ్చర్యక్రియములు జరిగించే గొప్ప దేవుడని, తన బాహుబలము చొప్పున అందరూ కదా ఐగుప్తు నుంచి విమోచించిన గొప్ప దేవుడని మనం గ్రహించాలి. నీ దేవుని నీకు వచ్చినటువంటి ఆపద కంటే నీ దేవుడు గొప్ప దేవుడని గుర్తించాలి. మరణం కంటే, కరువు ఖడ్గం కంటే, ఈ లోకంలో వచ్చేటువంటి అనేక రకాల ఆపదలన్నిటికంటే మన దేవుడు గొప్పవాడని మనం నమ్మాలి. ఎలాంటి దేవుడు అంట? ఆయన మార్గం పరిశుద్ధమైందంట. ఆయన కూడా మహాదేవుడంట. మహాకార్యాలు చేసేటువంటి మహాదేవుడు ఆయన. కాబట్టి ఆయన యందు నీవు నమ్మిక ఉంచాలి. సమస్యకు కృంగిపోకుండా కదా, శ్రమలో నువ్వు కృంగిపోతానంట చేతగాని వాడు అవుతావు. శ్రమ నొంది ఉండడం మేలు అంటున్నాడు దేవుడు. శ్రమ కలుగు నేను మార్గం తప్పి తిరిగాను, శ్రమ కలిగిన తోడనే ఈ ఆజ్ఞ అనుసరిస్తూ నడుస్తున్నాను అంటున్నాడు భక్తుడు. శ్రమలు మనకు మేలని వాక్య భాగం ద్వారా చూస్తాం. అని దేవుడు ఎప్పుడు శ్రమలకు అప్పచెప్తాడా? ఎప్పుడు జబ్బులకి, కష్టాలు, నష్టాలకు, కరువు ఖడ్గానికి అప్పచెప్తాడంటే లేదని. ఆయన ఎప్పుడు కూడా మనం దుఃఖపడటం ఆయనకి ఇష్టం లేదు. కన్నీళ్ళు విడడం ఆయనకి ఇష్టం లేదు. వ్యాధులతో బాధపడటం ఆయనకి, మరణించడం ఇష్టం లేదు. దుష్టత్వంలో మరణించడానికి ఇష్టం లేదు. వాడు మారుమనసు మొదటి దేవునికి ఇష్టమని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలారా, దేవునికి ఎప్పుడు కూడా మనం వ్యాధులతో, కరువు కఠినంతో, శ్రమలతో ఉండటం, ఎప్పుడు ఏడుస్తూ కరువుతో ఉండటం ఆయనకి ఇష్టమేమీ లేదు. అది ఎప్పుడు మనం హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని, ప్రభునందు ఆనందించడని మాట్లాడుతాం. మరలా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించు. ఎక్కడ చూసినా రిజాయిస్. సంతోషించండి, ఎల్లప్పుడూ సంతోషించండి, ఎల్లప్పుడూ స్తుతిగానాలు చెల్లించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లింది. ఎప్పుడు స్తుతి చెల్లించుడే అని లేఖనం అంట. ఎప్పుడు సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి అయితే వివిధ తంత్రాలు మనం కల్పించుకున్నాం కాబట్టి, సాతాను మాట విని కొట్టబడుతున్నాం కాబట్టి ఈ సమస్యలంటే కారణం. అయితే కాబట్టి నీకు వచ్చినటువంటి
కష్టాలన్నిటికంటే, శ్రమలన్నిటికంటే, వేదనలన్నిటికంటే, మరణం కంటే, కరువు కట్టడం కంటే, వ్యాధి బాధల కంటే, నీ సమస్య కంటే నీ దేవుడు గొప్పవాడని మనం గ్రహించాలి, గుర్తించాలి. దేవుని యొక్క శక్తిని నువ్వు గ్రహించినప్పుడు నువ్వు తొట్టుపడవు, కృంగిపోవు. దేవుని బలాన్ని ఆశ్రయించినప్పుడు ఇప్పుడు కూడా మనం కృంగిపోవాలి అర్థం. కాబట్టి నీవు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు అని లేఖ. యోహాను పత్రిక 1:5-20, 1 పత్రిక 5:20. నిజమైన దేవుడు నిత్య జీవమునైనటువంటి మన నమ్ముకున్న దేవుడు జీవము కలిగిన దేవుడు, జీవము లేనివారు కాదు. మనం నమ్ముకున్న దేవుడు సర్వ శరీరులకు దేవుడని, మనం నమ్ముకున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడని బ్రహ్మణులకు బయలుపరచబడ్డాడు. మనం నమ్ముకున్న దేవుడు సర్వ ఆధికారి అయిన దేవుడు, నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడని లేఖనాలు. కాబట్టి నువ్వు భయపడకుండా, నీ సమస్యకు భయపడకుండా నువ్వేం చేయాలంటే నీ దేవుని గురించి నీవు గుర్తించాలి, ఆయన శక్తిని గురించి నీవు గ్రహించాలి, ఆయన పాదాల దగ్గర మొరపెట్టుకోవాలంటే. నిన్ను విడిపించే దేవుడని నీవు గ్రహించి ఏం చేయాలంట, ఎలుగెత్తి దేవునికి నేను మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయదు. ఎలుగెత్తి దేవునికి ఏం చేయాలంట, ఎలుగెత్తి మొరపెట్టాలంట. హాగరు ఎలుగెత్తి ఏడ్చినట్లు, హాగరు ఎలుగెత్తి ఏడ్చినట్లు, మొర్దెకై ఎలుగెత్తి ఏడ్చాడు, రోధించాడు. దేవుడు బూడి చల్లుకొని గొనబట్టు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చాడు. యా నా సమస్య లాంటిదని ఏడ్చాడు దేవుడు. అన్న కూడా మరి అమ్మ కూడా ఆత్మలో ఎలుగెత్తి ఏడ్చినట్లే. నా హృదయాన్ని కృంభరించుకుంటున్నాను, మౌనంగా కృంభరించింది. ఎలుగెత్తిలో అయితే బయటపడలేదు కానీ మాటలు లోపల్లో ఎలుగెత్తి ఏడ్చినట్లే అర్థం. మోషే ఎలుగెత్తి ఏడ్చాడు, ఎలుగెత్తి. ఎంతోమంది భక్తులు, సమూయేలు సౌలు మాట వినకపోతే ఆయన కూడా ఎలుగెత్తి ఏడ్చినట్లే. భయంకరంగా దేవుని దగ్గర ఎలుగెత్తి రాత్రి అంతా మొరపెట్టాడంట. కాబట్టి ఎలుగెత్తి ఏడ్చినట్లు. కాబట్టి పిల్లరా, సమస్య కంటే నీ దేవుడు గొప్పవాడు. కాబట్టి నీవు అది గ్రహించి దేవుని దగ్గరంట ఎలుగెత్తి దేవునికి మొరపెట్టాలి. ఎలుగెత్తి దేవునికి మొరపెట్టేదను, ఆయనకు మనవి చేయదు. అలాగా. కాబట్టి జడియకుండా, భయపడకుండా, కృంగిపోకుండా నీ దేవుని యొక్క శక్తిని నువ్వు గ్రహిస్తే, ఆయన బలాన్ని, ఆయన మహాదేవుడని నువ్వు గ్రహిస్తే, తీతుపత్రికలు కూడా ఆయన అంటాడు, ఆయన మహాదేవుడు. ద్వితీయోపదేశకాండంలో కూడా ఆయన అంటాడు, ఆయన మహాదేవుడు, మహాకార్యములు చేసేటువంటి మహాదేవుడు ఆయన. అని గ్రహించి ఓడిపోయి నువ్వు కృంగిపోయి వెనుకంజి వేయకుండా దేవునికి ఎలుగెత్తి మొరపెట్టే బిడ్డగా ఉన్నప్పుడు తప్పకుండా మనవి అయినా వింటాడు. దేవుడు నాకు చెవి యొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయన మనవి చేయదును. అదే పిల్లలు, చెవి యొగ్గే వరకు మనం ఎలుగెత్తి దేవునికి మనవి చేయాలి. అంటే దేవుడు మనం దర్శించేంత వరకు మనం దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, ఎలుగెత్తి మనవి చేయాలి, ఎలుగెత్తి ఏడవాలి. దేవునికి మనవి చేసే బిడ్డలుగా ఉన్నప్పుడు ఆయన నా ఆపత్కాలమందు నేను ప్రభువుని వెతికి తిని. ఒకటి, దేవునికి ఎలుగెత్తి మొరపెట్టాలి, ఎలుగెత్తి మనవి చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలంట, ఆపదలోనే మనం ప్రభువుని
వెదకాలండి. దేవునికి స్తోత్రం. దేవుని పాదాలు వెదకాలి అని అర్థం.